అమ్మా అన్నపూర్ణ, నిన్ను కనులారా చూసి ఒక్క ముద్ద నోట పెట్టి నేటికి 10 రోజులయ్యింది. చేలో రాలిన గింజలు పక్షులకి, కీటకాలకి, మాలాటి పేదలకి తప్ప ఎవరికీ అక్కర్లేని ఈ ప్రసాదాన్ని తెలిసి పాపం చేయకుండా ఏరి తెచ్చుకున్నాను. ఆకలి తీర్చి ఆశీర్వదించు తల్లి. మళ్ళీ ఎంతకాలానికి ప్రాప్తము. ఓం హరి ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో. అమ్మా అమ్మా, ఆకలి. అయ్యా, 3 రోజులుగా పస్తులుంటున్నాను. పిడికెడు భిక్ష. దేవుడే మీ రూపంలో వచ్చాడు. దయచేయండి, భోజనం సిద్ధంగా ఉంది. అమ్మా, అన్నదాత సుఖీ భవ. నేను 3 రోజుల ఆకలితో వచ్చాను. మీ తీరు చూస్తే 10 రోజుల నుండి పస్తులే అన్నట్టు అనిపిస్తున్నది. నా ఆరాటంలో అది గుర్తించలేదు. మీరు తినబోతున్న భోజనం నేను తినేశాను. మీకు బాధ కలిగిస్తే మన్నించండి. ఎంత మాట స్వామి. 10 రోజుల నాటి ఆకలికి ప్రాణి అలవాటు పడిపోయి ఉంటుంది. దానికన్నా 3 రోజుల ఆకలే ఎక్కువ తీవ్రంగా బాధిస్తుంది. అది మా అనుభవం. ఎలా ఉన్నా తమకు ఆతిథ్యం ఇచ్చి మా జన్మలు తరించాయి. మాకు ఏ బాధ లేదు. మీరది మర్చిపోయి ఆనందంగా విశ్రమించండి. చిత్రం బంగారం ముంగిసా. అది పుట్టుకతో వచ్చిన బంగారు కాదమ్మా. మీ కుటుంబం గొప్ప మనసుతో అన్నదానం చేసి నా కాళ్ళు కడిగారు.
గంగను మించిన ఆ పుణ్యజలంలో పొర్లడం వల్లనే దానికి ఆ కాంచనయోగం పట్టింది. ఇంకొంత జలం ఉండి ఉంటే పూర్తిగా బంగారు ముంగిస అయిపోయేది. ఓ ముంగిస, నీకు ఆ అదృష్టం కావాలంటే ఈ సక్తుప్రస్థుని వంటి మహాదాతలు ఉండే పుణ్యక్షేత్రాలకు వెళ్లి ఇటువంటి జలాల కోసం వెతికి వాటిలో పోర్లు. మహానుభావ, ఇది మా దానఫలం అంటే నమ్మలేను. తమరెవరో మహాపురుషులు, తమ కటాక్షం వల్లనే ఓ మహాదాత, నిన్ను పరీక్షింపవచ్చిన ధర్మదేవతను నేను. చిరకీర్తి ప్రాప్తిరస్తు. ముల్లోకాలలోనూ నేటి వరకు మీతో సరితూగే దాత లేడు. అదిగో మీకోసం స్వర్గం నుండి విమానం వచ్చింది. ఈ శరీరంతోనే మీరు స్వర్గానికి వెళ్తారు. అక్కడ దేవతలు, మహర్షులు మీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఓ ధర్మదేవ, నీకు మా సహస్రాధిక వందనాలు. కాని ఈ వింత మాకు బోధపడటం లేదు. మేమర్పించిన పట్టెడు పేలపిండికి ఇంత పుణ్యమా? ఇది ఈ పేదలకు పరిహాసమనే భ్రమ కలిగిస్తోంది. ఓ సక్తుప్రస్తుడా, మనము ఒకరికి ఏమి ఇచ్చాము, అది ఎంత విలువైనది అన్నది ముఖ్యం కాదు. ఎంత మంచి మనసుతో అన్నం పెట్టాము, ఎంత గౌరవంతో దయతో పెట్టాము అన్నదే దానానికి నిజమైన విలువ. నన్ను తాము సక్తుప్రస్తుడని పిలుస్తున్నారు. నేటి నుండి అదే పేరు నీకు స్థిరపడి లోకమందరికీ మంచిదారి చూపుతుంది. సక్తుప్రస్థమంటే కుంచెడు పేలపిండి కదా. అదే వడ్డించిన నీకు ఆ పేరే సార్థకమవుతుంది. లోకహితం కోసం ఈ సంఘటన జరిగింది. హింసా మార్గాలలో యుద్ధాలు చేసి, దేశాలు దోచి పోగేసి, అదంతా నాది అనే అహంతో దానమిచ్చే మహా సామ్రాజ్యాలు కూడా ఈ పట్టెడు పేలపిండికి సాటిరావు. అందుకే దేవతలు నీకింత గౌరవం ఇస్తున్నారు. ఇక సకుటుంబంగా స్వర్గానికి తరలి వెళ్ళండి.